ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. జ్ఞాపకం చేతును వివరించెదను, ధ్యానించెదను, స్తుతులర్పించెదము. జ్ఞాపకం చేతును వివరించెదను, ధ్యానించెదము, స్తుతులర్పించెదము. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. శాసనముల్ ఆశ్చర్యకరములు, తెలివిని జ్ఞానమును కలిగించున్నవి. నీ శాసనముల్ ఆశ్చర్యకరములు, తెలివిని జ్ఞానమును కలిగించున్నవి. నా త్రోవలకు దీపము వంటిది, నా అడుగులు జారకుండా కాచున్నది. నా త్రోవలకు దీపము వంటిది, నా అడుగులు జారకుండా కాచున్నది. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. చేసి ప్రేయర్ చేద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్, షల్ వి నీల్ డౌన్? పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవేశా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఇది నాయన కనెక్టింగ్ టు గాడ్ అనే ప్రోగ్రాం ద్వారా నాయన నిన్ను స్తుతించడానికి, అందరం కలిసి ప్రభా నిన్ను కీర్తించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి నాయన మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్క చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. ఈ చిన్ననాటి నుండే నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డల్లాగా ప్రవ్వా ఉండి నీ రాజ్యానికి వారసులుగా వారు ఉండడానికి సహాయం చేయండి. ఇక్కడ ఆఫ్లైన్లో నాయన పాల్గొంటున్న పిల్లల్ని దేవా, అదేవిధంగా ఆన్లైన్లో పాల్గొంటున్న పిల్లల్ని మీరే దీవించండి. ఆది నుండి అంతం వరకు మీరే తోడుగా ఉండమని అడుగుచు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్దామా చిల్డ్రన్? ఆమెన్. ఓకే, మరి మన మధ్యలో యాక్షన్ టీం అక్క వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు. వచ్చినప్పుడు పాటలు పాడుతూ యేసుని స్తుతిద్దాం.
ఓకే చిల్డ్రన్, మనందరికి వచ్చిన పాట స్తుతి ఆరాధన ఉప్పర్ జాతి హే అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. ఈలోపు లైవ్లో చూసిన పిల్లలు ఏదైనా పాట కావాలంటే మరి మీరు లైవ్ చాట్లో చెప్తే ఆ పాట పాడదాం. ఓకే, స్తుతి ఆరాధన అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. स्तुति आराधना ऊपर जाते हैं, आशीष लेकर नीचे आते हैं। स्तुति आराधना ऊपर जाते हैं, आशीष लेकर नीचे आते हैं। प्रभु हमारा पाड़ले देखो हमसे करते हैं प्यार। प्रभु हमारा इतना महान देखो हमसे करते हैं प्यार। గట్టిగా పాడదాం. స్తుతి ఆరాధన ఆశీర్వాదము కిందకి వస్తుంది. మన ప్రభు యేసు శక్తిమంతుడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. మన ప్రభు యేసు శక్తిమంతుడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా 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 గర్ల్స్ చాయిస్ ఏం పాట పాడదాం? గర్ల్స్ చాయిస్ ఏ పాట పాడదాం? చిట్టి కురువి పాడదామా? బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? బాయ్స్ అది ఇద్దరే చెప్పారు, మళ్ళీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? అయ్యయ్యో గర్ల్స్ చెప్పట్లే. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? చిట్టి కురువి ఎన్నా పన్రింగ్ అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. చిట్టి కురువి ఎన్నా పన్రింగ్ సిరితు మహల్ పాడి కర్తర పన్రింగ్. చిట్టి కురువి ఎన్నా పన్రింగ్ సిరితు మహల్ పాడి కర్తర పన్రింగ్. నాకైతే వినిపించట్లేదు. పాడుతున్నారా మీరు? బాయ్స్ గట్టిగా పాడుతున్నారా, గర్ల్స్ గట్టిగా పాడుతున్నారా? బాయ్సే మాట్లాడుతున్నారా, అది కూడా పాడట్లేదు. ఇంకోసారి పాడదాం ఇదే పాట, ఇంకోసారి ఎవరు గట్టిగా పాడతారో చూద్దాం. ఈ లోపు లైవ్ లో చూసిన పిల్లలు మీరు మరి ఏ పాట పాడాలో చెప్తే ఆ పాట పాడదాం. చిట్టి కురువి ఎన్నా పన్రింగ్ సిరిత మహల్ పాడి. సూపర్, బాగా పాడుతున్నారు. చిట్టి కురువి ఎన్నా పన్రింగ్ సిరిత మహల్ పాడి కత్తర పన్రింగ్. ఎనకు ఎంత కావాలి కత్తరునకు ఎరుక, ఎనకు ఎంత కావాలి కత్తరునకు ఎరుక. ఆడి పాడి మహిళవే క్యా క్యాకి, ఆడి పాడి మహిళవే క్యా క్యాకి. చిట్టి కురువి ఎన్నా పన్రింగ్ సిరిత మహల్ పాడి కత్తర పన్రింగ్. చిట్టి కురువి ఎన్నా పన్రింగ్ సిరిత మహల్ పాడి కత్తర పన్రింగ్. సిరిత మహల్ పాడి కత్తర పన్రింగ్. సిరిత మహల్ పాడి కత్తర పన్రింగ్. వెరీ గుడ్ చిల్డ్రన్. బాయ్స్ చాలా చక్కగా పాడారు. ఇప్పుడు బాయ్స్ చాయిస్ ఏం పాట పాడదాం? నయమానే ఎలిషా పాడదామా?
మంచిగా యాక్షన్ చేస్తారా? మరి బాయ్స్ చెప్పిన వాళ్ళు మంచిగా యాక్షన్ చేయాలి. ఓకే, నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగిలచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగిలచాడు. మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు, ఆరు కాదయ్యా పాడదాం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు, ఆరు కాదయ్యా 7 సార్లు. మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు. చూసారా అద్భుతం, నయమాను కుష్టంతా పాడాలి. చూసారా అద్భుతం ఎలా జరిగెనో, నయమాను కుష్టంతా ఎగిరిపోయెను. మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు. एक बार, दो बार, 3, 4 बार, 5 और 6 और 7 लगाई. एक बार, दो बार, 3, 4 बार, 5 और 6 और क्या कराई? डुबकी लगाई रे बाबा, डुबकी लगाई, डुबकी लगाई रे बाबा, डुबकी लगाई, डुबकी लगाई रे बाबा, डुबकी लगाई, डुबकी लगाई रे बाबा, डुबकी लगाई. देखो ये कैसा चमत्कार हुआ, ना माने घोड़ी से झंगा हुआ. देखो ये कैसा चमत्कार हुआ, ना माने घोड़ी से. डुबकी लगाई रे बाबा, डुबकी लगाई, डुबकी लगाई रे बाबा, डुबकी लगाई, डुबकी लगाई रे बाबा, डुबकी लगाई, डुबकी लगाई रे बाबा, डुबकी लगाई. వెరీ గుడ్ చిల్డ్రన్. లైవ్ లో చూసిన పిల్లలు ఏం పాట పెట్టట్లేదు, త్వరగా చెప్పాలి. వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. లైవ్ లో చూసిన అక్కలు అన్నలు సాంగ్ మీరు చెప్పకపోతే మళ్ళీ ఇక్కడ ఉన్న పిల్లలకి చాయిస్ వెళ్ళిపోతుంది. ఓకే, లైవ్ లో చూసిన పిల్లలు ఇంకా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడున్న పిల్లలు తేనెటీగనండి నేను ఎగిరి గంతులేసేదను అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. గట్టిగా పాడాలి. గర్ల్స్ చెప్పారు కాబట్టి గర్ల్స్ గట్టిగా పాడాలి. ఓకేనా? రెడీయా? ఆర్ యు రెడీ గర్ల్స్? తేనెటీగనండి నేను ఎగిరి గంతులేసేదను, యేసయ్య పాటలు పాడుచు ఆడుచు థర్స్డే క్లబ్కు వెళ్ళెదను. తేనెటీగనండి నేను ఎగిరి గంతులేసేదను, యేసయ్య పాటలు పాడుచు ఆడుచు పాడదాం. నిత్యం యేసుని వడిలో చేరి వాక్యంలో బలమొందెదము, నిత్యం యేసుని వడిలో చేరి వాక్యంలో బలమొందెదము. అమ్మ నాన్న అక్క చెల్లి యేసయ్య చాలా మంచివాడని, నిన్ను నన్ను నిత్యం యేసు కాపాడుచుండే కాపరని. అమ్మ నాన్న అక్క చెల్లి
లాస్ట్ 2 సాంగ్స్. మరి లైవ్లో మనకు ఒక పాట వచ్చింది. ఈనోస్ జేడెన్ పాల్ బలము లేని చిట్టి చీమలు అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. బలము లేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి జీవించెను. వావ్ 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 నాయకుడెవరు లేకున్నను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను. వావ్ 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 బలము లేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి జీవించెను. వావ్ 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 నాయకుడెవరు లేకున్నను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను. వావ్ 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 క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చకం 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 గురుపెట్టి నిద్రపోయే సోమరి మేలుకో చీమల యొద్దకెళ్ళి పాడదాం. గురుపెట్టి నిద్రపోయే సోమరి మేలుకో చీమల యొద్దకెళ్ళి బ్రతుకుతా నేర్చుకో. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చకం 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 చకం. Very good children. Okay పిల్లలు, లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. ఫాదర్ అబ్రహాం హ్యాడ్ మెనీ సన్స్ అనే పాట పాడదాం. లైవ్లో జమ్ 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 కూడా వచ్చింది, కానీ 2 weeks నుంచి కంటిన్యూగా పాడుతున్నాం కదా. సో ఫాదర్ అబ్రహాం పాడదాం. Father Abraham had many sons had Father Abraham. I'm one of them, and so are you. So let us praise the Lord. Right hand, Father Abraham had many sons had Father Abraham. I'm one of them, and so are you. So let us praise the Lord. Right hand, left hand, Father Abraham had many sons had Father Abraham. I'm one of them, and so are you. So let us praise the Lord. Right hand, left hand, right foot, Father Abraham had many sons had Father Abraham. I'm one of them, and so are you. So let us praise the Lord. Right hand, right foot, Father Abraham had many sons had Father Abraham. I'm one of them, and so are you. So let us praise the Lord. Right hand, right foot, nod your head. Father Abraham had many sons had Father Abraham. I'm one of them, and so are you. So let us praise the Lord. Right hand, right foot, nod your head, turn around. Father Abraham had many sons had Father Abraham. I'm one of them, and so are you. So let us praise the Lord. Right hand, right foot, nod your head,
చాలా చక్కగా పాడారు కదా పిల్లలు. ఇందాక నుంచి అడుగుతున్నాం పాటలని, అప్పుడు ఎవరు పెట్టలేదు, మరి ఇప్పుడు పెడుతున్నారు. వీలైతే మరి లాస్ట్లో లేకపోతే మళ్ళీ సండే స్కూల్లో కలిసినప్పుడు మనం ఆ పాటలు పాడదాం. ఓకే చిల్డ్రన్, అందరూ బైబిల్స్ తెచ్చుకున్నారా? ఓకే, ఇప్పుడు మన మధ్యలో అక్క వచ్చి మనకి మెమరీ వర్స్ నేర్పిస్తారు. చక్కగా మెమరీ వర్స్ నేర్చుకొని మర్చిపోదామా గుర్తుపెట్టుకుందామా? మర్చిపోదామా గుర్తుపెట్టుకుందామా? గుర్తుపెట్టుకోవాలి కదా. అక్క నేర్పించే మెమరీ వర్స్ నెక్స్ట్ వీకే కాదు, అలా గుర్తుపెట్టుకుంటూ దాన్ని మనము మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి. అందుకే దాన్ని మెమరీ వర్స్ అంటున్నాం కదా. మరి అక్క వచ్చి మనకి మెమరీ వర్స్ నేర్పిస్తారు. చక్కగా విని జాగ్రత్తగా నేర్చుకుందాం. ప్రైజ్ లార్డ్ పిల్లలు. వందనాలు పిల్లలు, వందనాలు వందనాలు వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఎంత బాగున్నారు? చాలా బాగున్నాం కదా. వెరీ గుడ్. మనం చాలా బాగోవాలంటే మనం మెమరీ వర్స్ చదువుకోవాలి కదా. రెడీయా? మరి రెడీయా పిల్లలు? ఓకే, రెడీ బాయ్స్. మొదటి తిమోతి, షౌట్ చేసుకుంటూ చెప్పాలి. ఓకే, లైవ్లో పిల్లలు మీరు కూడా. మొదటి తిమోతి 1:15. మొదటి తిమోతి 1:15. ఫస్ట్ తిమోతి 1:15. ఫస్ట్ తిమోతి 1:15. గర్ల్స్ గట్టిగా చెప్పాలి. గర్ల్స్ అందరి చూస్తూ షౌట్ చేసుకుంటూ గట్టిగా చెప్పాలి. ఓకేనా? ఓకే, చూస్తాను. లైవ్లో పిల్లలకు కూడా వినిపించాలి మీ వాయిస్. ఓకే, ఫస్ట్ తిమోతి 1:15. ఓకే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఓకే, ఇక్కడున్న బాయ్స్ వస్తారా పైకి? పిల్లలు, బాయ్స్లో ఈ నలుగురు చాలా సూపర్ ఫాస్ట్, చాలా బాగా చెప్తున్నారు. లైవ్లో కూడా చెప్తారు. ఓకే, యాక్షన్ చేసుకుంటూ. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఓకే, బాగా చెప్తారు కదా. లైవ్లో అందరు చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, ఎక్కడుంది ఈ మెమరీ వర్స్? ఫస్ట్ తిమోతి 1:15. ఫస్ట్ తిమోతి 1:15. పాపులను రక్షించుటకు, యాక్షన్, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు గర్ల్స్ని పిలుద్దాం పిల్లలు. ఓకే నాన్న, గర్ల్స్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారు రండి నాన్న, ఫాస్ట్గా ఒక 3 నెంబర్స్ రండి ఫాస్ట్గా. జెనీ, కమాన్, ఫాస్ట్ జెనీ. ఈ మెమరీ వర్డ్ చాలా పవర్ఫుల్ వర్డ్ నాన్న. అబ్బా. ఓకే, వీళ్ళు కూడా ఓకే. పాపులు అన్నప్పుడు ఇలాగా, రక్షకుడు అన్నప్పుడు పైకి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.
గట్టిగా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపమును రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మళ్ళీ చెప్దామా పిల్లలు? రిఫరెన్స్ ఎక్కడ? 1 తిమోతి 1:15. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు గట్టిగా క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వెరీ గుడ్ పిల్లలు, థ్యాంక్ యూ పిల్లలు. మన లెసన్ విందాం, సరేనా? సైలెంట్గా ఉండండి బాయ్స్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. నాకు వినిపించట్లే, అస్సలు వినిపించట్లే. నేను 1 2 3 అంట. ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టమో వాళ్ళ గొంతు గట్టిగా వినిపిస్తుంది నాకు. ఎవరికి సైతాన్ అంటే ఇష్టమో వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు. ఇప్పుడు తెలిసిపోద్ది నాకు ఎవరికి యేసయ్య ఇష్టమో ఎవరికి సైతాన్ ఇష్టమో చూద్దాం. గర్ల్సా బాయ్సా? ఎవరికి ఎక్కువ సౌండ్ వస్తే వాళ్ళకి యేసయ్య అంటే అంత ఎక్కువ ఇష్టం. ఎవరు స్లోగా చెప్తారో వాళ్ళకి సైతాన్ అంటే ఇష్టం. నేను 1 2 3 అంట. ఏమనాలి మీరు? ఏమనాలి? ఏమనాలి? ఐ లవ్ జీసస్ అనాలి. ఓకే, 1 2 2. బాయ్స్ రెడీగా ఉన్నారా లేదా? గర్ల్స్ రెడీగా ఉన్నారు గట్టిగా అరవడానికి? మీ ఇష్టం. గర్ల్సా బాయ్సా? గర్ల్స్ పరువు నిలబడతారా లేదా? గర్ల్సా? నాకెందుకో మరి బాయ్స్ అనిపిస్తుంది. గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, గర్ల్స్ ఏమో అనిపిస్తుంది. బాయ్సా గర్ల్సా? ఓకే, నేను 1 2 3 అంట. 1 2 3. గర్ల్స్లో ఒకే ఒక్క వాయిస్ గట్టిగా వినిపించింది, మిగిలిన వాయిస్లు వినపడలేదు నాకు. మళ్ళీ 1 2 3. భలే ఉన్నారు. ఇప్పటికి మరి నీరసంగా అందుకున్నారు అనుకుంటా. జ్వరం వచ్చినట్టు, టైఫాయిడ్ జ్వరం వచ్చినట్టు పెట్టారు ఫేస్ అందరూ. ఇప్పుడేమో యాక్టివ్ అయిపోయారు. లాస్ట్ వరకు ఇట్లాగే ఉండాలి. ఓకే, ఓకేనా? లాస్ట్ వరకు ఇట్లాగే యాక్టివ్గా ఉండాలి. సాతాను కూడా మనల్ని చూసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? హుస్సేన్ సాగర్లో దూకేయాలి. ఎక్కడ దూకేయాలి? తోసేద్దామా హుస్సేన్ సాగర్లోకి? ఎక్కడ తోసేద్దాం? ఎక్కడ తోసేద్దాం? నరకంలోకి తోసేద్దామా? తోసేద్దామా? మరి అందరూ కళ్ళు మూసుకోండి. నేను 1 2 3 అంట. మోకాళ్ళు వేసి చేతులు జోడించాలి. చిన్న ప్రేయర్ చేసుకుందాం అందరూ. 1 2 3. చిన్న ప్రేయర్ చేసుకోండి. యేసయ్య, మేము మీ మాటలు వినడానికి వచ్చాము. సాతాను మాటలు మేము వినకూడదు యేసయ్య. సాతాను మమ్మల్ని స్టోరీ వినకుండా చేస్తాడు, పక్కన వాళ్ళని గిల్లమని చెప్తాడు, కొట్టమని చెప్తాడు. మేము సాతాను మాటలు వినొద్దేసేయ. మమ్మల్ని నరకానికి తీసుకెళ్ళిపోతాడు. మాకు నరకం వద్దేసేయ. మాకు మీతో పాటు పరలోకంలో ఉండాలని యేసయ్య. అక్క చెప్పిన స్టోరీ మంచిగా అర్థమయ్యేటట్టు సాయం చేయండి యేసయ్య అని అందరు ప్రేయర్ చేసుకోండి. ఎవరైతే ప్రేయర్ చేసుకుంటారో వారి హార్ట్లోకి ఎవరు వస్తారు? యేసయ్య వచ్చేస్తాడు. ఎవరైతే ప్రేయర్ చేసుకోరో వారి హార్ట్లో ఎవరు ఉంటారు? సాతాను గాడు ఉంటాడు. ఓకేనా? చిన్న ప్రేయర్ చేసుకోండి. యేసయ్య, మీ మాటలు మంచిగా మాకు అర్థమవుటకు సాయం చేయి. మీ జ్ఞానం ఇవ్వండి యేసయ్య. చిన్నప్పటి నుంచే మేము నీకు ఇష్టలుగా జీవించటకు సాయం చేయండి యేసయ్య అని ప్రేయర్ చేసుకోండి. వెరీ గుడ్. కొంతమంది మంచిగా ప్రేయర్ చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ యేసయ్య చూస్తున్నాడు. వాళ్ళందరికీ దేవుడు గిఫ్ట్స్ ఇస్తాడు. వాళ్ళకి మంచిగా దేవుడు ఇల్లు కడుతున్నాడు బంగారంతో. ఎవరైతే యేసయ్యకి ఇష్టంగా జీవిస్తారో వాళ్ళకి దేవుడు అన్నీ ఇస్తాడు. ఏం కావాలంటే అది ఇస్తాడు. ఓకే, కళ్ళు మూసుకున్నామా? చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, థర్స్డే క్లబ్లో తన బిడ్డలందరూ నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా నీకు వందనాలు. స్టోరీలో మీరు కార్యం చేయండి. నైనా నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను బిడ్డలందరూ తన ఈ మాటలు నేర్చుకొని చిన్ననాటి నుంచే తను నీకు ఇష్టలుగా జీవించటకు సాయం చేసి సమూహలు వలే తండ్రి. ప్రభు, నీ మాటలు తను వినగలుగుటకు దాని మాటలు ఏం మర్చిపోకుండా మీకు ఇష్టలుగా బిడ్డలు జీవించటకు సాయం చేయండి. నన్ను కూడా బలంగా వాడుకోండి. బిడ్డలకి ఏ మాటలు అవసరం ఆ మాటల ద్వారా మీరు తండ్రి మాట్లాడమని ప్రార్థన చేస్తూ నేను నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను మీరు లోకం నాకు ఎందుకు వచ్చారో నా స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించడానికి మీరు లోకానికి వచ్చారు. మా కొరకు మీరు ప్రాణం ఇవ్వడానికి, మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. అటువంటి మిమ్మల్ని తన బిడ్డలు ప్రేమించటకు సాయం చేయండి. వారు ఎక్కడున్నా తను మీకు సాక్షులుగా జీవించటకు సాయం చేయమని ఆది నుంచి అంతకు మీరు తోడే నడిపించే సాతాను యేసు నామములో గద్దిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
గట్టిగా మనం గట్టిగా ఆమెను చెప్తే సాతాను తెలుసా ఇక్కడి నుంచి పారిపోతాడు. ఓకేనా? సరే, అందరు చేతులు కట్టేసుకోండి. నేను 1 2 3 అంటే అందరు చేతులు కట్టేసుకోవాలి. ఫోల్డ్ యూర్ హ్యాండ్స్. తాళాలు వేసేయండి చేతులకి. లాక్. నేను అందరి చేతులకి లాక్ వేసేసా. లాక్. శామియా డానియా చేతులు కట్టేసుకోవాలి. ఓకే, రెడీ? నేను తర్వాత క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా? ఎవరైతే ఎక్కువ ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్నర్స్. ఓకే, గర్ల్స్ విన్నర్సా బాయ్స్ విన్నర్సా చూద్దాం ఈరోజు. నేను తర్వాత క్వశ్చన్స్ అడుగుతా. నాకైతే ఎందుకు గర్ల్స్ విన్ అవుతారు అనిపిస్తుంది ఈరోజు. చూద్దాం. ఓకే, రెడీ? సరే, చేతులు కట్టేసుకోండి. సరే పిల్లలు, ఎంతమంది ఇప్పటివరకు నేను అడిగిన దానికి నిజం చెప్పాలి, అబద్ధం చెప్పద్దు. అబద్ధం చెప్పేవాళ్ళు ఏ పార్టీ? ఎవరి పార్టీ? నిజం చెప్పేవాళ్ళు ఎవరి పార్టీ? మరి నేను అడిగిన దానికి నిజం చెప్పాలి. ఇప్పటి వరకు ఎంతమంది దొంగతనం చేశారు, అబద్ధాలు చెప్పారో నిజంగా ఒప్పుకోవాలి. చేయెత్తాలి. చేశారా? ఎంతమంది దొంగ పనులు చేశారు? అబ్బా, నిజంగా ఒప్పుకుంటున్నారు బాయ్స్. వెరీ గుడ్. దేవుడు వాళ్ళు మంచిగా చూస్తున్నాడు. చేశారా? నేను కూడా చేశా. ఎప్పుడు? చిన్నప్పుడు చేశా. దేవుని తెలుసుకున్నాక చేయలే. చేశారు కదా, అందరు చేసి ఉంటారు. కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లే కదా. దొంగ పనులు చేసి ఉంటారు, అబద్ధాలు చెప్పుంటారు. ఇంకా మమ్మీకి తెలియకుండా ఇటు చూడాలి. ఇంకా ఓకే, ఇటు చూడాలి. మమ్మీకి తెలియకుండా డబ్బులు మమ్మీ ఎక్కడో 50 రూపీస్ పెట్టి మర్చిపోతుంది. మీరేం చేస్తారు? న్యూస్ పేపర్ కిందో బైబిల్లోనో ఎక్కడో పెట్టి మమ్మీ మర్చిపోతుంది. మీరేం చేస్తారు? చేతులు దించేయండి. మీరేం చేస్తారు? చక్కగా మమ్మీ అడగదు, ఇంకా మర్చిపోతుంది. అబ్బా, మమ్మీ 50 రూపీస్ అడగలేదు ఈరోజు, నాకు పండగ అని చెప్పి ఎంతమంది చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకేంటి ఎగ్ పఫ్ఫులు, కర్రీ పఫ్ఫులు కొనేసుకొని తినేశారు. ఎంతమంది తినేశారు కదా. మమ్మీకి చెప్పరు, మమ్మీ నాకు 50 రూపీస్ దొరికింది నేను తీసుకున్నాను చెప్పరు. ఎందుకు? పాపం మమ్మీ ఎన్నో మర్చిపోతూ ఉంటుంది కదా. అట్లా చేశారా? మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? అట్లాగే మనలాగే ఒక అన్న ఉన్నాడంట. ఆయనకంట ఏం అలవాటు అయిపోయింది? చిన్నప్పటి నుంచి దొంగ పనులు అలవాటు అయిపోయినాయి, అబద్ధాలు అలవాటు అయిపోయినాయి, పక్కన వాళ్ళని కొట్టడం అలవాటు అయిపోయింది, పక్కన వాళ్ళని గిల్లడం అలవాటు అయిపోయింది. ఆయనకి వాళ్ళకి ఫుల్ హ్యాపీగా ఉందనమాట. ఎదుటి వాళ్ళు మంచిగా వాళ్ళ దగ్గర డబ్బులు పోతే వాళ్ళు బాధపడుతుంటే నాకు హ్యాపీ, అట్లా సంతోషపడతా. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అన్నకి. ఎట్లా? ఏమేం చేయడం అలవాటైంది? చెప్పాలి. ఏమేం చేయడం అలవాటైంది? దొంగతనం చేయడం అలవాటైంది, అబద్ధం చెప్పడం అలవాటైంది. పాపం అన్నకి ఎవరు చెప్పేవాళ్ళు? మమ్మీ లేరు, డాడీ లేడు చెప్పేవాళ్ళు. ఇంక అన్నకి ఏంటంటే ఎవరి పర్సు ఎవరు కనిపించినా వాళ్ళ పర్సు దొంగతనం చేసేయడం, డబ్బులు తీసేసుకోవడం, పరిగెత్తడం. మళ్ళీ తర్వాత ఎక్కడైనా షాపులో ఎవరన్నా పనిలో ఉంటే అక్కడ ఏమన్నా దొంగతనం చేసేయటం, పారిపోవటం. మళ్ళీ ఇంకెవరన్నా తిట్టడానికి వస్తే వాళ్ళని కొట్టడం, పారిపోవడం. ఇట్లా అలవాటైపోయింది అన్నకి. ఎవరు అని చెప్పినా నువ్వు ఇట్లా చేయొద్దు, తప్పు ఇట్లా చేద్దా, నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పేసి వాళ్ళని కొట్టేసి వెళ్ళిపోయాడు. ఎట్లా తయారాడంటే ఒక పెద్ద గూండాలాగా తయారైపోయాడు అన్న. మీకు భయమా? గూండాలు దొంగలంటే భయమా? వాళ్ళు ఏం చేస్తారు? దగ్గరికి వెళ్తే ముద్దు పెట్టుకుంటారు కదా, దా అంటారా? ఏమంటారు? దగ్గరకు అంటే చాలు మీరు కిలోమీటర్లు పరిగెత్తుతారు కదా. అన్నం చూస్తే కూడా అందరికీ భయం అంట, భయపడుతూ ఉంటారంట. అన్నం చూస్తే ఇట్లా గూండాలాగా అయిపోయాడు, పెద్ద దొంగ అయిపోయాడు అన్న. దొంగ అయిపోయేసరికి అసలు ఎవరిని బెదిరించినా కానీ అసలు లొంగట్లే అన్న. నాకేం నువ్వు చెప్పేది అంటున్నాడంట. అనేటప్పటికి ఇంకా పోలీసులకు తెలిసింది. పోలీసులకు తెలిసి ఈ దొంగని ఎవరినైనా ఎట్లయినా పట్టుకోవాలి, అసలు ఎక్కడ చూసిన దొంగతనాలు చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన అసలు మనుషులను అసలు ఎట్లా ఇది చేస్తున్నాడని చెప్పి ఈయనను ఎట్లయినా అరెస్ట్ చేయాలి, జైల్లో పడేయాలని చెప్పి అన్నని వెతుకుతున్నారంట. వెతికి అన్నేమో వెళ్ళిపోయాడంట, పారిపోయి దాక్కున్నాడు ఎక్కడో. పారిపోయి దాక్కునేటప్పటికి పోలీసులు ఎత్తుకుతున్నారు. ఈయనకు తెలిసింది, అన్నకి తెలిసింది, అమ్మో నా గురించి పోలీసులు ఎత్తుకుతున్నారని చెప్పి ఎక్కడో వెళ్ళి దాక్కున్నాడంట. దాక్కునేసరికి పోలీసులకు దొరికేశాడు అన్న. ఎక్కడో చెట్ల దగ్గర దాక్కొని ఉంటే పట్టేసుకున్నారంట. అన్నని పట్టేసుకొని, ఏంటి దొంగ పనులు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, ఎందుకు అందరినీ కొడుతున్నావు, ఎందుకు అట్లా చేస్తున్నావు, పద జైలుకి అనేటప్పుడు సార్ ప్లీజ్ సార్ అని చెప్పి కాలు పట్టుకున్నాడంట. కాలు పట్టుకొని సార్ ఒక్కసారి క్షమించేసాను ప్లీజ్ సార్, ఈసారి నుంచి నేను అబద్ధాలు దొంగతనాలు ఇవన్నీ ఎవరిని కొట్టను సార్, ప్లీజ్ సార్ ఈసారికి వదిలేండి సార్ అంటే, నిన్ను వదిలేస్తే ఏం చేస్తావు, నువ్వు మళ్ళీ అట్లాగే చేస్తావు, నిన్ను వదలము మేము అని అంటే, సార్ ప్లీజ్ సార్ లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని అంటే, సరే అని చెప్పి ఒక్కసారి వదిలేశారంట. వదిలేస్తే అన్న అయినా మారకుండా ఇంకా ఎక్కువ పోలీసులు అట్లాగే అంటారు, నేను ఈసారి దొరకనులే అనుకున్నానంట. దొరకని అని ఇంకా ఎక్కువ చేస్తున్నాడంట. పిల్లలు ఇప్పుడు కొడుతున్నాడంట, చేతులు చేస్తున్నాడు, కాళ్ళు చేస్తున్నాడంట. ఇంకా పెద్ద దొంగ అయిపోయాడు. దొంగ అయిపోయేసరికి ఇంకా వాంటెడ్ అని పెట్టారు. ఎక్కడ చూసినా మీరు చూసారా? వాంటెడ్ అని పోస్టర్లు పెడతారు చూసారా? ఈయనను పట్టుకున్నాడికి రివార్డ్ ఇస్తాము, ఇంత 10,000 20,000 అట్టు ఇస్తామని చెప్పి వాంటెడ్ అని చెప్పి పెట్టారంట. అన్ని పోస్టర్లు పెట్టారంట. మొత్తానికి ఆయన్ని పట్టించారంట. అబ్బా మాకు డబ్బులు వస్తాయి కదా అని అన్నని పోలీసులు పట్టించేశారంట. పట్టించేసరికి ఇష్టం వచ్చినట్టు కొట్టారంట. అరే నువ్వు మాకేం చెప్పావురా, మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే, నాకు ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏం చెప్పావు నువ్వు,
మారిపోతా, నేనేం చేయనని చెప్పావు కదా, ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి జైల్లో పడేసి ఇష్టం వచ్చినట్టు కాళ్ళ మీద చేతుల మీద కొట్టి రక్తాలు వచ్చేటట్టు కొట్టారంట పిల్లలు పోలీసులు. మరి చెప్పిన అన్నకు ఒక ఛాన్స్ ఇచ్చాడా లేదా? పోలీస్ అంకులు ఇచ్చారా లేదా? ఇచ్చారా? మరి ఇచ్చినప్పుడు మార్చుకోవాలి కదా, మార్చుకోలేదు. ఏడుస్తా ఉన్నాడంట, సార్ ప్లీజ్ సార్ నువ్వు నోరు ఎత్తావంటే నేను ఇంకా ఎక్కడ పడేస్తావు, నిన్ను చీకటి జైల్లో వేసేస్తావు, నోరు మూసి, నీకు ఛాన్స్ ఇచ్చినా నువ్వు యూటిలైజ్ చేసుకోలేదు అని చెప్పి చీకటి గదిలో వేసేస్తావు నువ్వు ఇంకెక్కువ మాట్లాడేవంటే. అంటే అన్న కూర్చొని ఏడుస్తాను. ఇప్పుడు ఏడ్చేం లాభం, ముందే మార్చుకుంటే బాగుండేది కదా. అయితే ఏడుస్తూ ఉన్నాడంట. ఇంకా అన్న ఎట్టు చూసినా కానీ పెద్ద లిస్ట్ ఉందంట. ఏం లిస్టు? ఆయన చేసినవన్నీ ఘోరాల లిస్టు. దొంగతనాలు చేయడం, మనుషులు కొట్టడం, చంపడం, ఇంకా తర్వాత ఎంతోమందిని ఎన్నో మొత్తం పెద్ద లిస్ట్ ఉందంట. ఇంకా ఈయనను క్షమించడానికి ఒక్క రీజన్ కూడా లేదు. లేకపోయేసరికి ఇంకా అన్నకి జడ్జి అంకులు ఉంటాడుగా, ఉరిశిక్ష చేసేస్తాడంట. ఉరిశిక్ష చేసే నువ్వు చాలా పాపాలు చేసావు, చాలా తప్పులు చేసావు, అందరు కంప్లైంట్లు ఇచ్చారు నీ గురించి, అందరు నీ గురించి కేసులు పెట్టారు కాబట్టి నీకు ఉరిశిక్ష అనేటప్పటికీ నాకు ఉరిశిక్ష చేసేసారా? ఉరిశిక్ష అంటే తెలుసా పిల్లలు? ఉరిశిక్ష అంటే ఏంటి? ఉరిశిక్ష అంటే ఏంటి? హ్యాంగ్ చేస్తారు కదా. ఉరిశిక్ష అంటే తెలుసా? జైల్లో తాడు ఉంటుంది, ఆ తాడుకి ఏం చేస్తారు? చంపేస్తారు. తెలుసా మీకు? ఎవరైతే ఎక్కువ ఇవి చేస్తారో, ఎక్కువ తప్పులు అవన్నీ చేస్తారో, ఎవరినైతే చంపేస్తారో వాళ్ళకి ఉరిశిక్ష చేస్తారు. అలా ఉరిశిక్ష చేసేటప్పుడు అన్న ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యో నాకు ఉరిశిక్ష, జడ్జి అంకుల్ మీద ఫుల్ కోపం పెంచుకున్నాడంట. నాకు ఉరిశిక్ష చేస్తావా, నీ సంగతి చూస్తాను నేను అని ఫుల్గా, ఆయన దొరికితే నేను కాళ్ళు ఇరుస్తా, చెయ్యి ఇరుస్తా, నువ్వు నేను చంపేస్తా అన్నట్టు ఫుల్గా లోపల కోపం పెంచేసుకున్నాడు. కోపం పెంచేసుకొని ఎప్పుడు దొరుకుతాడా అని పళ్ళు కొరుక్కుంటా జైల్లో కూర్చున్నాడంట. ఎప్పుడు దొరుకుతాడని ఆయన చంపుతా అని చెప్పి పళ్ళు కొరుక్కుంటూ కూర్చునేసరికి పొద్దున్నే 5 o'clock, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఉరిశిక్ష చేసేస్తారు అన్నని. మార్నింగ్ 5 o'clock ఉరిశిక్ష చేస్తారు. ఉరిశిక్ష చేసేటప్పటికి అన్నయ్య ఏమో ఏడుస్తూ ఉన్నాడు, నాకు ఉరిశిక్ష పడిందే అని చెప్పి జడ్జి అంకుల్ మీద కోపంతో ఉన్నాడు. ఉండేసరికి midnight 12:30 అయింది పిల్లలు. 12:30 అయింది. 12:30 అయ్యేటప్పటికి టక్ 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 మనకు సౌండ్ వచ్చింది. షూ సౌండ్, ఎవరో నడుస్తున్న సౌండ్ వస్తుంది. 12:30కి ఎవరు తిరుగుతారు పిల్లలు? 12:30కి ఎవరు తిరుగుతారు? 12 మీరు తిరుగుతారా రోడ్డు మీద? 12:30కి మీరు తిరుగుతారా? నేనైతే పడుకుంటా. మీరు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు 12:30కి? అయితే సౌండ్ వస్తుందంట. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని చెప్పి చూస్తే ఒక ఆయన మంచిగా అంగి వేసుకున్నాడంట. పైనుంచి కింద వరకు ఒక అంగి వేసుకొని, అంగి అంటే తెలుసా, ఒక పెద్ద లాంగ్ గౌన్ లాగా ఉంటుంది అనమాట, అది వేసుకొని వస్తున్నాడంట. వస్తుండేసరికి ఎవరప్పా అయినా అని చెప్పి చూస్తుంటే చీకటిగా ఉంది. 12:30 ఆ టైంలో లైట్స్ ఉంటాయా? ఉండవు కదా. మీ ఇంట్లో బెడ్ లైట్స్ ఉంటాయి కదా, కనపడరు కదా, చిన్న లైట్లు, అలా లైట్లు ఉన్నాయంట. చూస్తుంటే ఎవరో కనపట్లే, ఫేస్ గుర్తుపట్టడానికి అవ్వట్లా, చీకటిగా ఉంది. ఎవరో ఒక ఆయన వచ్చాడు. వచ్చేటప్పటికి మస్కగా ఉంది. వచ్చేసరికి జైలు దగ్గరికి వచ్చాడు ఆయన. జైలు దగ్గరికి వచ్చి నుంచున్నాడంట. నుంచున్నప్పటికి ఎవరా అని చూస్తే ఎవరో కాదు, జడ్జి అంకుల్ ఉన్నాడే. జడ్జి అంకుల్ మీద అన్నకి చాలా హ్యాపీగా ఉంది కదా. జడ్జి అంకుల్ అంటే చాలా ఇష్టం కదా అన్నకి. ఇష్టమా జడ్జి అంకుల్ అంటే? ఎందుకు? ఏ శిక్ష వేసాడు? ఉరిశిక్ష వేసాడు కదా. ఈయన చంపేయడానికి ఈయన పొద్దున్నే ఉరిశిక్ష పడుతుంది కదా ఈయనకి. ఎవరేసాడు ఆ శిక్ష? ఎవరేసారు? జడ్జి అంకుల్ వేసాడు కదా. ఈయన చాలా కోపం, దొరికాడు అనుకుని, నువ్వెందుకు వచ్చావు ఇటు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? నీ ముఖం అసలు నేను చూడడానికి ఇష్టపడినా. జైల్లోంచి చేతులు బయటకు పెట్టి ఇట్లా గొంతు బిసికేద్దాం అన్నట్టు వచ్చేసాడంట బయటికి. జైల్లోంచి బయటకు వచ్చేసరికి, బాబు ఒక్క నిమిషం ఆగు, నేను ఎందుకు వచ్చానో ఒక్కసారి ఆగు అంటే, నువ్వేంటి నాతో మాట్లాడేది? నీతో మాట్లాడాలని నాకు అసలు లేనేలేదు, నువ్వు వెళ్ళిపోతావు, నేను చంపేయాలని చెప్పి వచ్చేస్తున్నాడంట. మీదకి ఇట్లా చేతులు జైలు లోపల నుంచి వచ్చేస్తుంటే, ఒక్కసారి నా మాట విను బాబు, ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు, నేను నీ గురించి నేను నీ మంచి కోరి వచ్చాను బాబు, నీతో మాట్లాడాలని వచ్చాను అంటాడంట. అంటే నువ్వు నాతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్తావా నేను చంపేయాలా అని చెప్పి గట్టి కరుస్తున్నాడంట, తిడుతున్నాడంట. నువ్వు నువ్వు అసలు వెళ్తావా లేదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే, బాబు ఒక్కసారి నా మాట విను, నీ బ్రతుకు మారుతుందంటే, నా బ్రతుకు చాలా మార్చావు ఇప్పటికే, నా బ్రతుకు ఎత్తుకాకుండా అయిపోయింది, పొద్దునట్లాగో నేను చచ్చిపోతున్నాను, ఇంకేం మారుతుంది నా బ్రతుకు, నువ్వు వెళ్ళిపోవా అని చెప్పి ఆయన చేతిలో ఏది ఉంటే, కింద ఏముంటే గిన్నెలు అవే ఉంటాయి, గ్లాసులు ఉంటాయి కదా, విసురుతున్నాడంట. విసురుతూ ఉండేసరికి నాకు చాలా బాధ అనిపించింది, కోపం వస్తుంది. కోపం వచ్చి ఇదేంటి ఒకసారి మాట్లాడదామన్న ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఇంకెంతకీ ఆయన మాట వినట్లే అనమాట. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఎట్లుంటారు మీకు తెలుసు కదా, కొంతమంది తాగుబోతులు కానీ దొంగలు కానీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంటారు, కొట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టుతో మాట్లాడతారు చూసారా, అట్లా మాట్లాడుతున్నాడు. సర్లే అని చెప్పి ఆయన చాలాసార్లు ఒక 20-30 టైమ్స్ బతిలాడిన ఆయన ఒప్పుకోపోయేసరికి, బాబు నీ బ్రతుకి నువ్వే
ఆన్సర్ చెప్పుకోవాలి. ఇంకా నీ లైఫ్ నువ్వే ఆన్సర్ చెప్పుకోవాలి. నీ లైఫ్ నువ్వే మార్చుకుంటున్నావు. నీ లైఫ్ ఇప్పుడు ఈ లైఫ్కి ఈ పొద్దున్నగా జరగబోయే శిక్ష అన్నిటికీ నువ్వే కారకుడు అని చెప్పేసి అంకులు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయేసరికి పొద్దున్నే 4 o'clock అయింది. ఎన్ని o'clock వేస్తారు ఉరి శిక్ష అని చెప్పా? వెరీ గుడ్ కెవిన్, వెరీ గుడ్. 5 o'clock ఉరి శిక్ష వేస్తారని చెప్పా కదా. 4:30 అయింది, 4:45 అయింది. అన్నను బయటికి తీసుకొచ్చారు. ఫస్ట్ 3 గంటలు కొడతారు. 3 గంటలు కొడతారు. 4:30కి, 4:45కి, 5కి కొడతారు. 5 o'clockకి 3rd గంటకి ఉరి శిక్ష వేసేస్తారు. అయితే 4:30కి అన్నను బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చేటప్పటికి ఒక ఆయన రే మూర్ఖుడు అని తిడుతున్నాడంట. ఎవరిని? అన్నని. ఇంకొకడు రే స్టూపిడ్ అని తిడుతున్నాడంట. ఇదేంటి అందరు నన్ను తిడుతున్నారు అని చెప్పి చూస్తున్నాడంట. చూస్తుంటే ఒరే స్టూపిడ్ ఫెయిల్ అని తిడుతున్నారంట, ఒరే ఈడియట్ అని తిడుతున్నారంట. ఇదేంటి అందరు నన్ను తిడుతున్నారు అని చెప్పి చూస్తున్నారంట. చూస్తున్నసరికి ఏంటి అందరు నన్ను తిడుతున్నారు, నేను ఏం చేశానని నన్ను ఎందుకు ఇట్లా తిడుతున్నారంటే, అరే రాత్రి నీ దగ్గరికి ఎవరు వచ్చారు? జడ్జి గారు వచ్చారు. అవునా? జడ్జి గారు వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు అంటే, ఆయన అంటే నాకు ఇష్టం లేదు, ఆయన నాకు ఉరిశిక్ష చేశాడు, ఆయన నాకు దొరుకుంటే నేను చంపేసేవాడిని అంటుంటే, అరే మూర్ఖుడు, అరే స్టూపిడ్ ఫెయిల్, అరే ఈడియట్, ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా నీ దగ్గరికి? ఆయన నీకు ఉరిశిక్ష చేశాడు కదా, ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన అంటే చాలా ఆయనకి మంచి నీకు ఉరిశిక్ష చేశాడని చాలా బాధ అనిపించి నీకు ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పి ఆ జడ్జి గారు నీ దగ్గరికి వచ్చాడురా. ఆయన నీకు వేసిన శిక్ష ఆ జడ్జి అంకుల్ ఆయన మీద వేసుకుందామని వచ్చాడు. నువ్వేం చేసావు? ఆయన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి పంపించావు. నీ అంత మూర్ఖుడు ఎవరన్నా ఉంటారా? అదే మనమైతే ఏం చేస్తాం, ఎందుకు వచ్చాడు అని చెప్పి బతిలాడతాం కదా, సార్ ఈ శిక్ష నాకు తప్పించేయండి సార్, ఉరి శిక్ష నాకు వద్దు సార్, నేను చచ్చిపోవాలనుకోవట్లేదు సార్ అని బతిలాడతాం కదా. కానీ అన్న ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్టు తిట్టాడు కదా. తిట్టేటప్పటికి మరి ఇప్పుడు ఎవరు ఆయన చనిపోవడానికి కారణం ఎవరు? జడ్జి అంకుల్, నేను అన్ననేనా? అన్నే కదా. ఎందుకు మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా. మాట్లాడాడా లేదా? తిట్టాడా లేదా జడ్జి అంకుల్ని? పాప ఆయన మనసులో నొచ్చుకొని పాపం పోన్లే ఆయనకు ఒక అవకాశం ఇద్దామని అనుకున్నాడు. కానీ అన్న ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్టు తిట్టి పంపించేసరికి ఆయన ఫుల్ ఏడ్చాడంట. అప్పుడు ఏడిస్తే ఏం లాభం? కింద పడి ఏడ్చాడంట. అయ్యో నాకు 2వ సారి కూడా ఛాన్స్ వచ్చినా నేను వాడుకోలేకపోయాను అని చెప్పి బాగా ఏడ్చాడు. ఏమైంది? ఏం లాభం? 4:45 అయింది, 5 అయింది. అయ్యో అని చెప్పి ఏడుస్తున్నాడు. ఎంత బాధ అనిపిస్తుంది. అరే నా గురించి జడ్జి అంకులు నా శిక్షని నాకు ఉరిశిక్ష చేస్తే ఆ శిక్ష ఆయన వేసుకుందామని వచ్చాడా? నేను ఎంత దౌర్భాగ్యుడిని, నేను ఎంత ఫూలిష్ ఫెలోని, అయ్యో అని చెప్పి ఏడుస్తున్నాడు అంటే. ఏడ్చిన ఏం లాభం పిల్లలు? ఏడ్చిన ఏం లాభం? ఏమైనా లాభం ఉందా? లాభం లేదు కదా. అవునా? లాభం ఉందా? మనం కూడా అంతే. ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏ సీజన్లో ఉన్నాం మనం? ఇది ఏ మంత్ ఇది? డిసెంబర్ అంటే ఏంటి? ఏ ఫెస్టివల్? న్యూ ఇయర్ కదా. ఈ క్రిస్మస్ సీజన్లో ఎవరు మన గురించి ఈ లోకానికి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరు చెప్తారు చూద్దాం. ఎందుకు వచ్చారు? కెవిన్, వెరీ గుడ్. అసలు భలే చెప్తున్నాడు కెవిన్, సూపర్ చెప్తున్నాడు. అసలు ఎందుకు వచ్చాడు యేసయ్య? ఇప్పుడు జడ్జి అంకులు ఎవరిని కాపాడడానికి వచ్చాడు? అన్నని కాపాడడానికి వచ్చాడా లేదా? మరి యేసయ్య ఎవరిని కాపాడడానికి వచ్చాడు? యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చింది పిల్లలు? అసలు యేసయ్య ఈ లోకానికి ఎందుకు రావాలి? యేసయ్య పైనుంచే మీరు పరలోకం వచ్చేయండి, పరలోకం వచ్చేయండి అని చెప్పి ఒక పెద్ద ల్యాడర్ వేసి నిచ్చెనేసేసి పైకి వచ్చేయండి అంటే మనం టిట్టి పైకి వెళ్ళిపోవచ్చు కదా హెవెన్కి. యేసయ్య ఎందుకు వచ్చాడు కిందకి? ఆదాం అవ్వ ఏం చేశారు? ఆదాం ఎవరు? ఆదాం అవ్వ ఎవరు? మన అమ్మమ్మ తాతయ్య. ఆదాం అవ్వని దేవుడు ఎందుకు సృష్టించాడు? దేవునితో సహవాసం చేయడానికి, మనం దేవునితో ఆడుకోవడానికి, దేవునితో మాట్లాడడానికి, యేసయ్యతో మాట్లాడడానికి మనం సృష్టిస్తే ఆదాం అవ్వ ఏం చేశారు? దేవుని మాట విన్నారా? యేసయ్య మాట విన్నారా? తినద్దన్న పండు తిన్నారు అంటే ఏంటి? దేవుని మాట విన్నారా? వినలేదా? మరి మమ్మీ డాడీకి మీరు చెప్పిన మాట వింటే కోపం వస్తుందా? హ్యాపీగా ఉంటుందా? మీ మమ్మీ మీరు మాట వినకపోతే హ్యాపీగా ఉంటారా? ఏం చేస్తుంది? చపాతీలు చేసే కర్ర పెట్టుకొని ఇంకా పప్పు గుత్తి పట్టుకొని కొడుతుందా లేదా? మమ్మీ మాట వినకపోతే కొడుతుందా లేదా? మరి యేసయ్య కోపం రాదా? మరి మనం మాట వినకుండా ఉన్నందుకు యేసయ్య ఏం చేశాడు? అరే అని చెప్పి మనల్ని ఎవరు ఇష్టపడరు. ఆదాం అవ్వ అట్లాగే దేవుడు చెప్పిన పని చేయమంటే చేయకుండా వేరే చేశారు. ఆజ్ఞను అతిక్రమించేసరికి దేవుడు అనుకున్నాడంట, నేను మనుషులను అనవసరంగా చేశా, ఆదాం అవ్వను అనవసరంగా చేశా అని బాధపడ్డాడు అంటే యేసయ్య. కానీ మనం విడిచిపెట్టాడు దేవుడు. మనల్ని దేవుడు విడిచిపెడితే మనం ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం?
నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. అయితే పాపం యేసయ్య ఏం చేశాడు, నేను అసలు అందరూ మనుషులు అందరంట పాపం చేస్తూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కోసం వాళ్ళే బతుకుతుంటే దేవుడు పైనుంచి చూస్తున్నాడంట. కొంతమంది అబద్ధాలు ఆడుతున్నారంట, కొంతమంది దొంగతనాలు చేస్తున్నారంట, కొంతమంది ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట, కొంతమంది ఏమో సాతాను ఒళ్ళోకి వెళ్ళిపోయారంట, కొంతమంది ఏమో సాతాను చెప్పినట్టే చేస్తున్నారంట, కొంతమంది ఏమో సాతాను ఏం చేస్తున్నాడు, వాళ్ళని నరకంలోకి తోసేస్తున్నాడంట. ఇవన్నీ దేవుడు చూస్తూ 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 అరే మనుషులు ఇట్లా పాడైపోతున్నారే, వాళ్ళు పరలోక రాజ్యానికి రావాలంటే ఏం చేయాలి, నేనే వెళ్తానులే, నేనే ఇప్పుడు మనం తప్పు చేస్తే మనం ఏం చేయాలి, పనిష్మెంట్ అనుభవించాలా లేదా? ఇప్పుడు మీరు ఇంట్లో హోంవర్క్ చేయలేదు అనుకోండి, మీ టీచర్ ఏమిస్తుంది, మీకు పనిష్మెంట్ ఇస్తుందా? మా బావే మా కన్నే రేపు కూడా చేయకుండా రా నాన్న అంటదా? ఏం చేస్తుంది, కర్ర పట్టుకొని కొడుతుంది కదా. మరి దేవుడు మనం తప్పు చేసాం కదా, తప్పు చేసిన మనం పనిష్మెంట్ అనుభవించాలా లేదా? కానీ దేవుడు ఏం చేశాడు, మనం పనిష్మెంట్ ఇవ్వాల్సిన. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు తెలుసా, వాళ్ళు తప్పు చేస్తే గొర్రెలు ఉండేవి కదా, గొర్రెలు ఇంకేంటి వాటినంట అవి బలిచ్చేస్తే వాళ్ళ పాపాలు పోతాయి అనుకునేవాళ్ళంట. పాపాలు పోతాయా? అట్లా పోవు కదా. కాబట్టి ఏసీ ఏమనుకున్నాడు, నేనే వెళ్ళాలి ఈ లోకానికి, నేనే వెళ్తే నేనే వాళ్ళందరినీ ప్రేమించి వాళ్ళని దరి చేసుకొని రక్షణలోకి నేనే తీసుకురావాలి అని చెప్పి ఏసే తాను భూలోకానికి వచ్చి మన కోసం ఏసే రక్తం కార్చాడు. పిల్లలు మనల్ని ఎవరైనా ప్రేమిస్తారా? పిల్లలు అసలు ప్రాణం పెట్టేంత ఎవరైనా ప్రేమిస్తారా? మీ కొరకు ఎవరైనా నీకోసం ప్రాణం పెడతాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండి, ఉంటారా? మన కోసం ఎవరైనా ప్రాణం ఇస్తారా? చెప్పండి, ఎవ్వరు ఇవ్వరు కదా. మన కోసం ప్రాణం పెట్టేంత ఎవ్వరు ప్రేమించరు కదా. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఫస్ట్ మనకి సాల్వేషన్ ఇవ్వడానికి. ఏంటి సాల్వేషన్? రక్షణ అంటే ఏంటి? ఇప్పుడు మనకి రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఒక అక్క అన్నో ఎవరో పడిపోయారు కింద, రక్తం కారిపోతుంటే అక్క నీకు డబ్బులు కావాలా? నా దగ్గర డబ్బులు 1000 రూపీస్ ఉంది, కావాలా? వద్దు అంటారు. నాకు పెద్ద చాక్లెట్ ఉంది, కావాలా అని అడిగారు అనుకోండి, ఏమంటారు? చాక్లెట్ ఏంది, నాకు అవసరం లేదు అంటారు. సరే అక్క, నా దగ్గర మంచి చికెన్ బిర్యానీ ఉంది, కావాలా అని అడిగితే వాళ్ళు ఏమంటారు? వేసి కొడతారు కదా. నేను ఇక్కడ రక్తం కారుతుంటే చికెన్ బిర్యానీ చాక్లెట్ 1000 రూపీస్ అంటావా? వాళ్ళకి ఏం కావాలి అప్పుడు? హాస్పిటల్ అంటే ఏంటి? రక్షణ కావాలి, వాళ్ళని రక్షించే వాళ్ళు కావాలి, తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడ హాస్పిటల్ చూపించే వాళ్ళు కావాలి, అంతేనా? అవునా కదా? ఇంకొకరు మంటలో కాలిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి వెళ్ళి నీకు లెగ్ పీస్ కావాలా? నా దగ్గర 2000 రూపీస్ ఉన్నాయి, కావాలా అంటే వాళ్ళు ఏమంటారు? నీకు ఏమైనా పిచ్చా, నాకేం కావాలి? నన్ను రక్షించు అంటారా, లేకపోతే నాకు లెగ్ పీస్ అంటారా? చెప్పండి. రక్షించండి అంటారా, లెగ్ పీసు నడుస్తారా? చెప్పండి కదా. మరి అట్లాగే దేవుడు కూడా మనము పాపం చేసి మనం నరకానికి వెళ్ళిపోతున్నామని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆయనే భూలోకానికి వచ్చాడు. ఫస్ట్ ఏమి ఇవ్వడానికి వచ్చాడని చెప్పాను? రక్షణ ఇవ్వడానికి. ఎక్కడి నుంచి? నరకం నుండి రక్షించడానికి, సాతాను బంధకాల నుంచి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు కదా. నెక్స్ట్ దేవుడు ప్రేమించడానికి, మనల్ని ఎవరు ప్రేమించినంతగా దేవుడు మనకి షేర్ లవ్ ఏంటి? లవ్, ప్రేమని ఇవ్వడానికి మన కోసం వచ్చాడు. ఫస్ట్ ఏంటి చెప్పాలి? ఫస్ట్ ఏంటి గర్ల్స్? సాల్వేషన్. సెకండ్ టు షేర్ లవ్, మనల్ని ప్రేమించడానికి లోకానికి వచ్చాడు. నెక్స్ట్ టు గివ్ జాయ్. ఏంటి? టు గివ్ జాయ్. పిల్లలు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలు ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు టీవీలో కార్టూన్స్ చూసారనుకోండి, టీవీలో కార్టూన్స్ చూస్తే మీకు ఎంతసేపు హాఫ్ అన్ అవర్ చూస్తారు. తర్వాత ఏమంటారు? అర్రే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందా? అనిపిదా? మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు బిర్యానీ తింటారు, ఎంతసేపు తింటారు? ఒక 15-20 మినిట్స్ తింటారు. తర్వాత ఏమనిపిస్తుంది? బోర్ కొట్టేస్తుంది. తర్వాత అబ్బా అప్పుడే అయిపోయిందా అని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆకలిస్తుంది. అవునా కదా? అవునా? ఈ లోకలంతా మనకి టెంపరీ హ్యాపీనెస్. ఏంటి? కొంచెం సేపే, అంతేనా సామి? కొంచెం సేపే కదా హ్యాపీనెస్. ఈ లోకంలో అంతా ఎంతసేపు ఉంటుంది హ్యాపీనెస్, జాయ్? కొంచెం సేపే. కానీ దేవుడిచ్చే హ్యాపీనెస్ ఎంతసేపు ఉంటుంది? లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. అవునా? చెప్పండి. ఏంటి? దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మన కోసం ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఫస్ట్ సాల్వేషన్, 2 లవ్, 3 జాయ్, నెక్స్ట్ 4 లైఫ్, ఇటర్నల్ లైఫ్. ఏంటి? ఇటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం. అంటే అది ఎక్కడ? మనం ఒకరోజు చచ్చిపోతామా లేదా? ఒకరోజు చనిపోతాం కదా. చనిపోయిన తర్వాత కూడా మనకు లైఫ్ ఉందని లేదా? లేదా మీకు తెలుసా? అది ఎక్కడ ఉంటుంది? ఎవరితో ఉంటుంది ఆ లైఫ్? యేసుతో పరలోక రాజ్యంలో ఉంటుంది కదా. అవునా? మరి మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచేసి ఇన్ని రోజులు నేను అబద్ధాలు ఆడి, దొంగతనాలు చేసి, నీకు ఇష్టం లేని పనులు చేసి, సాతానికి ఇష్టంగా జీవించి, నేను ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం జీవించామో, మనకి దేవునికి ఏమైపోయింది తెలుసా? రిలేషను మధ్యలో పెద్ద గొయ్యి. ఎంత తెలుసా? పెద్ద గొయ్యి పడిపోయింది. ఇప్పుడు మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి?
మన పాపాలు ఒప్పుకోవాలి. యేసయ్యా నన్ను రక్షించు అనాలి. అప్పుడే మనం యేసయ్య దగ్గరికి వెళ్తాం. అర్థమైందా? నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఒక చిన్న క్లిప్పింగ్ అన్న వాళ్ళు చూపిస్తారు. ఆ క్లిప్పింగ్ చూడండి. తర్వాత మనం ప్రేయర్ చేసుకుందాం. ఓకే, ఒక చిన్న వీడియో సైలెంట్గా ఉండాలి. ఆ వీడియోలో ఏమర్థమైందో నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. Hi, boys and girls. This glass represents you and me, and we are filled with darkness, with sin. Sin is anything we think, say, or do that breaks God's law. One more time, ready? Sin is anything we think, say, or do that breaks God's law. And sin, like lying or cheating or stealing, it makes God so sad. But he doesn't want us to stay that way. So he sent his son, Jesus Christ, the Son of God, to die in my place. And then when he died, the Bible says that he shed his blood for you and me. And when he shed his blood, it washes all that darkness away. And you can be made as crimson. Our sins are as crimson. They can be made as white as snow. God wants to forgive every last sin and wash them away. Oh, isn't that neat, boys and girls? Hope you like this lesson. Bye. So how did we do it? Watch this. Ready? Bloop. Just that simple. And behind the glass, behind the curtain, you turn it, and you could be talking and just elaborating on something, and voila, now it's dark, and then you simply. ఓకేలే, చూసారా పిల్లలు? చూసారా ఏమర్థమైంది? సౌండ్ రాలేదు కానీ నేను చెప్తాలే. అక్కడ ప్రాబ్లం ఉందంట. ఫస్ట్ ఏం చూసారు మీరు అక్కడ? ఓకే, వెరీ గుడ్. గ్లాస్ చూసారు గర్ల్స్. తర్వాత ఏం చూసారు? ఏ కలర్ వాటర్ చూసారు ఫస్ట్? సూపర్, మీ కళ్ళు చాలా షార్ప్ ఉన్నాయి. వెరీ గుడ్. బాయ్స్కి ఒక పాయింట్, గర్ల్స్కి ఒక పాయింట్. నెక్స్ట్ బాయ్స్, నెక్స్ట్ ఏం చూసారు? సూపర్, వెరీ గుడ్. గర్ల్స్ నెక్స్ట్ ఏం చూసారు? అర్రే, ఫస్ట్ ఏ కలరు? బ్లాక్ కలరు. నెక్స్ట్ రెడ్ చూసారు కదా. ఓకే, బ్లాక్ రిప్రజెంట్స్ బ్లాక్. గర్ల్స్ చెప్తారు బ్లాక్ రిప్రజెంట్స్ సిన్ కదా. దేనివల్ల మనం అట్లా సిన్నర్స్ అయ్యాం చెప్పండి? సిన్నర్స్ ఎందుకు అయ్యాం మనం? బ్లాక్ ఎందుకు అయిపోయింది మన హార్ట్ చెప్పండి? దొంగ పనులు, అబద్ధాలు ఆడడం, సాతాను చెప్పిన మాటలు వినడం, పక్కన వాళ్ళని కొట్టడం, దేవుడు చెప్పిన పనులు, వాక్యాలు మనం నేర్చుకుంటాం కదా, స్టోరీస్ చెప్తాం కదా, అట్లా జీవించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇక్కడేమో మంచిగా ఉండి బయటికి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా బ్రతికే మన హార్ట్ ఎలా అయిపోతుంది? సాతానుగాడు మొత్తం అన్ని ఇష్టమైన అన్ని నింపేసి బ్లాక్ అయిపోయింది మన హార్ట్ కదా. మరి మన బ్లాక్ హార్ట్ వైట్ కావాలంటే ఎవరు హెల్ప్ కావాలి మనకి? వెరీ గుడ్, యేసయ్య. ఎందుకు? ఏం చిందించాలి? యేసయ్య ఏం చిందించాడు మన కోసం చెప్పాలి. రెడ్. రెడ్ రిప్రజెంట్స్ ఏంటి బాయ్స్? రెడ్ రిప్రజెంట్స్ రెడ్ 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 సిన్న బ్లడ్. అవునా? మన కోసం ఎవరు రక్తం కాచారు? గట్టిగా చెప్పాలి. 1 2 3 ఎవరు? రక్తం కార్చి మనకి దేవుడు ఏ హార్ట్ ఇచ్చాడు? మన హార్ట్ ఎలా అయిపోయింది? ఎలా అవుతుంది? అది ఎప్పుడు అవుతుందని చెప్పాను నేను. ఎప్పుడైతే యేసయ్యని, యేసయ్య నా తప్పులన్నింటినీ క్షమించేసేయా, ఈరోజు నుంచి నేను నీకు ఇష్టంగా జీవిస్తే యేసయ్య, ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు నా కోసం ఏమేమి ఇవ్వడానికి వచ్చావు చెప్పండి? 1 దేవుడు 4 ఇవ్వడానికి వచ్చాడని చెప్పా. 1 సాల్వేషన్, రక్షణ. వెరీ గుడ్ గర్ల్స్. 2 సెకండ్ 2 ఏమి ఇవ్వడానికి వచ్చాడు దేవుడు? లవ్. 3 జాయ్. వెరీ గుడ్. 4 ఇటర్నల్ లైఫ్. వెరీ గుడ్, మీరు బాగా విన్నారు. వెరీ గుడ్ చిల్డ్రన్ మీరు అందరూ. మరి ఈరోజు నుంచి ఏసేని విశ్వాసం ఉంచుతారా ఉంచరా? ఏసే మన కోసం ఈ లోకానికి వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఏసే త్వరగా మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు నా జీవితాన్ని దేవుడికి ఇస్తానని ఎంతమంది దేవునికి ఈరోజు మాట ఇస్తున్నారు చెప్పండి? చేతులు ఎత్తండి. అక్క, ఈరోజు నుంచి నేను ఏసేకి ఇష్టంగా జీవిస్తాయి అక్క, ఈరోజు నుంచి నేను నా హృదయంలో ఏసేని చేర్చుకోవాలనుకుంటున్నా అక్క అని అనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు ఒకసారి. నిజంగా ఎవరికి మాట ఇస్తున్నారు మీరు? నాకు మాట ఇవ్వద్దు. ఎవరికి మాట ఇవ్వాలి? ఏసైకి మాట ఇవ్వాలి. ఓకేనా? ఎవరైతే ఏసైకి ఈరోజు మాట ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ మోకాలు వేసేయండి. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఎవరు గుడ్ బాయ్సో గుడ్ గర్ల్సో ఎవరైతే ఏసై కావాలనుకుంటున్నారో
వాళ్ళందరూ మోకాలు వేసి ఈరోజు ఒప్పుకుంటారు వాళ్ళు, అక్క ఈరోజు మాకు ఏసే కావాలి, మాకు సాతాన్ వద్దు. ఈరోజు వరకు సాతానికి మేము ఇష్టంగా జీవించాం. ఈరోజు వరకు మేము సాతాన్ని ప్రతి దాంట్లో కూడా సాతాన్ని మేము మాట వింటూ వచ్చాం. ఈరోజు నుంచి మేము ఏసే మాట, నీ మాట వినాలనుకుంటున్నాం ఏసయ్య. మా హృదయంలోనికి రండి ఏసయ్య. మా హృదయము మీకు ఇష్టం లేని కార్యాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, మమ్మీ డాడీ మాట వినకుండా, సండే స్కూల్ టీచర్స్ చెప్పిన మాట వినకుండా, పెద్దోళ్ళని ఎదురిస్తూ మేము నీకు ఇష్టం లేని విధంగా ఈరోజు వరకు జీవించాం ఏసయ్య. మా హృదయం నల్లగా అయిపోయింది ఏసయ్య. మా కొరకు నువ్వు రక్తం కార్చావు, మా కొరకు నువ్వు ఇవ్వాల్సిందంత ఇచ్చావు, మా కొరకు రక్షణ ఇవ్వడానికి వచ్చావు, మమ్మల్ని ప్రేమించడానికి మాకు ప్రేమనివ్వడానికి వచ్చావు, మాకు ఆనందం సంతోషం ఇవ్వడానికి వచ్చావు, మాకు నిత్య జీవం ఇటర్నల్ లైఫ్ ఇవ్వడానికి వచ్చావు. కానీ మేము నిన్ను త్రోసివేసేస్తున్నాం ఏసయ్య, క్షమించేసేయ. కానీ ఈరోజు మేము అలా ఉండద్దు ఏసయ్య అని ప్రేయర్ చేసుకున్నాం. ఎవరైతే ప్రేయర్ చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఏసే వచ్చేస్తాడు. ఏసే వచ్చి వాళ్ళకి మీకు ఏమేం కావాలో సంతోషం, ప్రేమ, మనల్ని ఎవరు ప్రేమించేవారు ఎవరు లేరు పిల్లలు ఈ లోకంలో. మనల్ని ఎవరు కూడా, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ప్రేమిస్తారు కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు ప్రేమించరు పిల్లలు. మన దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రేమిస్తారు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ప్రేమిస్తారు, మన దగ్గర అందరూ ఉన్నప్పుడు ప్రేమిస్తారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు మన దగ్గర ఉండరు. ఏసే ఒక్కడే మనతో ఉండేవాడు, ఏసే ఒక్కడే మనకు ఆనందం ఇచ్చేవాడు, ఏసే ఒక్కడే మనకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, ఏసే ఒక్కడే మన పరలోక రాజ్యం తీసుకెళ్ళేవాడు. ఏసే ద్వారానే మన పరలోక రాజ్యం వెళ్తాం. ఇంకెవరి ద్వారా వెళ్ళాం. మన మమ్మీ డాడీ కానీ, మన అక్క అన్న వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఎవరి వల్ల మన పరలోక రాజ్యం వెళ్ళలేం. కేవలం ఏసైని మాత్రమే నమ్మకం ఉంచి, ఏసే మీద విశ్వాసం ఉంచి, ఏసయ్య నువ్వు నాకు కావాలి ఏసయ్య, నువ్వు నా హృదయంలోనికి రండి ఏసయ్య అని చెప్పి ఎవరైతే ఆహ్వానిస్తారో, ఎవరైతే తీర్మానం, ఎవరైతే ఈరోజు ఏసైకి మాట ఇచ్చి ఈరోజు నుంచి నేను స్పెషల్గా ఉంటానక్క, ఈరోజు నుంచి నేను న్యూ క్రియేషన్గా అవ్వాలనుకుంటున్నాను ఏసయ్య అని ఎవరైతే దేవుని దగ్గర మాట ఇస్తారో వాళ్ళందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు కార్యం చేస్తాడు వాళ్ళు. ఓకేనా? కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నారా? ప్రేయర్ చేసుకున్నారా? అందరూ ఏసైని ఆహ్వానించారా? అందరూ వెరీ గుడ్. పరలోక వందనాలు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొక దినం తండ్రి ప్రభా, మీకు స్తోత్రాలు బిడ్డలతో ఈరోజు థర్స్డే క్లబ్లో నేను మీరు మాట్లాడిన ప్రభా ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను నీకు వందనాలు చెల్లించుకుంటాం. మన మాటలు తండ్రి బిడ్డలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను అవును తండ్రి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అన్న ఏ విధంగా అయితే తండ్రి ప్రభా తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా అయితే దుర్వినియోగం చేసుకుని తండ్రి ప్రభా శిక్షకి గురయ్యాడో అలా బిడ్డలు తండ్రి ప్రభా మీ స్తోత్రం మా కోసం తండ్రి నువ్వు రక్తం కార్చి మా కొరకు నేను మీ స్తోత్ర భూలోకానికి రక్షణ ఇవ్వడానికి, నేను ప్రేమను నన్ను ఇవ్వడానికి, నేను నీకు మా కొరకు తండ్రి ప్రభా నీకు తండ్రి ప్రభా ఆనందం సంతోషం ఇవ్వడానికి, నిత్య జీవనం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చావు. నేను నీకు వందనాలు తండ్రి ప్రభా, నేను నీకు వందనాలు తన బిడ్డలందరూ తన మాటలు తను మర్చిపోకుండా నేను మిమ్మల్ని వారి హృదయంలోకి చేర్చుకోగలుగుటకు కృప చూపించండి. ఎక్కడున్నా మీకు సాక్షులుగా బిడ్డలు జీవించటకు సాయం చేయి. ఈరోజు వాక్యం మాట్లాడు నేను మీ స్తోత్ర పాపులను రక్షించటకు నేను క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాను అన్న అవును తండ్రి, మమ్మల్ని రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చావు. నేను బిడ్డలందరూ అది మర్చిపోకుండా మీకు ఇష్టలుగా బిడ్డలు జీవించటకు సాతాన్ని ప్రతి పరిస్థితుల్లోనూ కూడా వారు తండ్రి ప్రభా సాతాన్ని ప్రభా మీ స్తోత్ర పక్కన పెట్టి మిమ్మల్ని ముందు పెట్టుకుంటూ కృప చూపించండి. నేను వారు ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడున్నా కానీ ప్రభా బిడ్డలు మీకు ఇష్టలుగా జీవించటకు కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే పిల్లలు, నేను 1 2 3 అంటాను. మెమరీస్ చెప్పండి. 1 2 3. 1 తిమోతి 1:15 పొలను రక్షించు మనిషి యేసు లోకమునకు వచ్చెను. వెరీ గుడ్. ఓకే పిల్లలు, లెట్స్ మీట్ ఆన్ సండే. బై. ప్రైజ్ ద లార్డ్.